హలో గైస్, ఒక క్లాస్ లేదా ఒక వేరియబుల్ ఎంతవరకు యాక్సెస్ అవ్వాలి అనేది చెప్పేదే యాక్సెస్ మోడిఫైయర్ లేదా యాక్సెస్ స్పెసిఫైయర్ అంటాం అన్నమాట. సో మనం ఇప్పటివరకు కొన్ని యాక్సెస్ స్పెసిఫైయర్స్ అయితే ఆల్రెడీ వాడాం. సో ఫస్ట్ వచ్చేసరికి పబ్లిక్, సెకండ్ది ప్రైవేటు, మూడోది డిఫాల్ట్, నాలుగోది ప్రొటెక్టెడ్ అనమాట. ఈ 4 యాక్సెస్ స్పెసిఫైయర్స్ అయితే మనకు ఉన్నాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను అర్థం చేసుకోవడానికి. మనకి ఒక హౌస్ ఉంది, హౌస్కి డోర్స్ ఉంటాయి కదా, డోర్స్, టీవీ అండ్ అలాగే కార్ ఒకటి ఉందనుకోండి, అలాగే మీకు టూత్ బ్రష్ ఒకటి ఉంది. ఓకే, సో దీంట్లో ఏంటంటే డోర్స్ అనేది పబ్లిక్, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. సో యాక్సెసిబుల్ ఆల్ ప్యాకేజెస్ అనమాట. ఏ ప్యాకేజ్లో అన్నా పబ్లిక్ పెట్టామంటే అది యాక్సెస్ అయిపోద్ది, ఆ క్లాస్ లేదా వేరియబుల్. నెక్స్ట్ వచ్చేసరికి మీ టీవీ అనేది డిఫాల్ట్, అంటే ఓన్లీ మీ ఫ్యామిలీ మాత్రమే వాడుకోగలరు. ఇక్కడ డిఫాల్ట్ దేనికంటే విత్ ఇన్ ద ప్యాకేజ్ మాత్రమే ఆ క్లాస్ లేదా ఆ వేరియబుల్ అనేది యాక్సెస్ అవుతుంది. సో దానికి డిఫాల్ట్. ఓకే, మనకి మూడోది వచ్చేసరికి కార్ అన్నమాట. కార్ ఏంటి అంటే మీరు వాడుకోగలరు, అంటే మీ ఫ్యామిలీలో అందరూ వాడుకోగలరు, అండ్ మీ కజిన్స్ ఒకవేళ అవుట్ సైడ్ ఆఫ్ ది సిటీ ఉంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు కదా. అంటే ఏంటి, ఇక్కడ మీ విత్ ఇన్ ద ప్యాకేజ్ వర్క్ అవుతుంది, అలాగే అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్ కూడా వర్క్ అవుతుంది, కానీ ఇన్హెరిటెన్స్ ద్వారా మాత్రం వర్క్ అవుతుంది. సో ప్రొటెక్టెడ్ కెన్ బి యాక్సెసిబుల్ విత్ ఇన్ ద ప్యాకేజ్ అండ్ అవుట్ సైడ్ ద ప్యాకేజ్ వయా ఇన్హెరిటెన్స్ అనమాట. అండ్ నాలుగోది వచ్చేసరికి మనకి టూత్ బ్రష్ అనేది ప్రైవేట్, మీరు ఒక్కరు మాత్రమే వాడగలరు, మీ ఫ్యామిలీ అందరూ వాడలేరు కదా. సో అది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో దీన్ని మీరు అర్థం చేసుకోండి, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రాక్టికల్ చేసినప్పుడు ఇంకా క్లియర్గా మీకు క్లారిటీ వస్తుంది. లెట్స్ గో. హలో గైస్, ఇప్పుడు మనం యాక్సెస్ మోడిఫైయర్ గురించి ప్రాక్టికల్గా మాట్లాడదాం. సో నేను ఇక్కడ 2 ప్యాకేజీలు తీసుకున్నాను, బిగ్ హౌస్ అని ఒక ప్యాకేజ్, స్మాల్ హౌస్ అని ఒక ప్యాకేజ్. మీరు ప్రీవియస్ వీడియో చూస్తే ప్యాకేజీలు ఎలా క్రియేట్ చేసాలో మీకు అర్థమయ్యే ఉంటుంది. 2 ప్యాకేజీలు క్రియేట్ చేయండి, అలాగే 2 క్లాసులు క్రియేట్ చేయండి. నేను ఇక్కడ పేరెంట్ క్లాస్ ఒకటి క్రియేట్ చేశాను, అలాగే చైల్డ్ క్లాస్ ఒకటి క్రియేట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే, ఇక్కడ మనం ఆల్రెడీ పబ్లిక్ అనేది చాలా సార్లు వాడాం. సో పబ్లిక్ అంటే అర్థం ఏంటంటే, మీరు ఒకసారి పబ్లిక్ ఇచ్చారంటే క్లాస్కి అది ఎక్కడైనా యాక్సెస్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పేరెంట్ క్లాస్ ఇచ్చాను, చైల్డ్ క్లాస్లో యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా యాక్సెస్ చేస్తాను అంటే, పేరెంట్ క్లాస్ ఓబీజే ఈక్వల్ టు న్యూ పేరెంట్ క్లాస్. ఇక్కడ చూడండి, మీకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది, ఏ ఎర్రర్ రావట్లేదు. అంటే ఏంటి, మనకి ఇక్కడ పేరెంట్ క్లాస్ పబ్లిక్ అవడం వల్ల చైల్డ్ క్లాస్లో యాక్సెస్ అవుతుంది కదా. సో ఇదే పబ్లిక్ యాక్సెస్ మోడిఫైయర్ అన్నమాట. అంటే మీరు ఒకసారి క్లాస్కి పబ్లిక్ ఇచ్చారు అంటే ఎక్కడైనా యాక్సెస్ అవుతుంది. మీరు ఇంకొక కావాలంటే 4-5 ప్యాకేజీలు క్రియేట్ చేసుకోండి, సేమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి, పేరెంట్ క్లాస్ది వర్క్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు మనం డిఫాల్ట్ గురించి మాట్లాడుకోవచ్చు. సో డిఫాల్ట్ ఏంటంటే విత్ ఇన్ ద ప్యాకేజ్ వర్క్ అవుతుంది, కానీ అవుట్ సైడ్ ద ప్యాకేజ్ అయితే వర్క్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లాస్ రాస్తున్నాను, ఇక్కడ క్లాస్ ఫాల్ట్ క్లాస్. ఓకే, డిఫాల్ట్ క్లాస్ అని ఒక నేమ్ పెట్టుకున్నాను. సో మనం ఏ యాక్సెస్ మోడిఫైయర్ ఇవ్వకపోతే దాన్ని డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైయర్ అంటాం అనమాట. సో ఈ డిఫాల్ట్ క్లాస్ని నేను చైల్డ్ క్లాస్లో యాక్సెస్ చేద్దామని ట్రై చేస్తున్నాను. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం, ఇక్కడ డిఫాల్ట్ క్లాస్. సో ఇక్కడ చూడండి, డిఫాల్ట్ క్లాస్ అసలు ఐడెంటిఫై కూడా అవ్వట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే దానికి యాక్సెస్ లేదు ఇక్కడ. ఓకే, సో అందువల్ల ఇది ఇక్కడ క్రియేట్ అవ్వట్లేదు, మీకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి కుదరట్లేదు. ఇది డిఫాల్ట్కి సంబంధించిన ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇదే క్లాస్కి ప్రైవేట్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో మీకు ఒక ఎర్రర్ వస్తుంది చూడండి, ఇల్లీగల్ మోడిఫైయర్ అంటుంది. దాని అర్థం ఏంటి అంటే క్లాస్ ఎప్పుడు ప్రైవేట్ కానీ ప్రొటెక్టెడ్ కానీ కాదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, చిన్న పాయింట్. నేను ప్రొటెక్టెడ్ కూడా ట్రై చేస్తున్నాను ఇప్పుడు. సో ఇక్కడ చూస్తే ఇల్లీగల్ మోడిఫైయర్ అనే వస్తుంది, అంటే దాని అర్థం ఏంటంటే ప్రైవేట్ ప్రొటెక్టెడ్ మీరు క్లాసులకు వాడలేరు. ఓకే, సో పబ్లిక్ డిఫాల్ట్ ఈ 2 మాత్రమే క్లాసులకు వాడచ్చు. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం లోపల ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకోవచ్చు, అంటే వేరియబుల్స్, మెథడ్స్ గురించి మాట్లాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను, పబ్లిక్ నేమ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను, స్ట్రింగ్ నేమ్. ఓకే, దుర్గబాబు అని ఇచ్చాను. ఓకే, అలాగే ఇంకొక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను, పబ్లిక్ వాయిడ్ మెథడ్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే జస్ట్ సో డోర్స్ అని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, మనం ఫస్ట్ ఎగ్జాంపుల్లో డోర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ డోర్స్ అనేది మనకి ఇక్కడ యాక్సెస్ అవుతుందా లేదా చైల్డ్ క్లాస్లో. సో ఇది రిమూవ్ చేసేద్దాం. సో డోర్స్ ఏంటి, మనకి
ఈ మెథడ్ అనేది పబ్లిక్ అంటే దాని అర్థం ఏంటి, ఎక్కడైనా యాక్సెస్ అయిపోద్ది. సో ఇక్కడ ట్రై చేద్దాం. ఓకే, నౌ పేరెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఓపీజే డాట్ మెత్ అంటే మనకి డోర్స్ అని ప్రింట్ అవుతుంది అనమాట. మనకు ఒకవేళ నేమ్ కావాలనుకోండి, జస్ట్ ఓబీజే డాట్ నేమ్ అంటే నేమ్ కూడా ప్రింట్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ చూడండి పబ్లిక్ కాబట్టి. సో ఇదే ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ప్రొటెక్టెడ్ పెడుతున్నాను. ఓకే, సింపుల్. దీనికి కూడా ప్రొటెక్టెడ్ పెడుతున్నాను. సో ఇవి రెండు ప్రొటెక్టెడ్. ప్రొటెక్టెడ్ అంటే అర్థం ఏంటంటే విత్ ఇన్ ద ప్యాకేజ్ అవుతుంది, అవుట్ సైడ్ ద ప్యాకేజ్ కూడా అవుతుంది, కాకపోతే ఇన్హెరిటెన్స్ కావాలన్నమాట దానికి. అంటే ఇక్కడ చూడండి మనకి మీరు ఇక్కడ యాక్సెస్ చేయలేకపోతున్నారు, పేరెంట్ క్లాస్లోన మెథడ్ అనేది విజిబుల్ కావట్లేదు అంటుంది. సో దీన్ని ఎలా సార్ట్అవుట్ చేస్తామంటే జస్ట్ ఎక్స్టెండ్ చేసుకుంటే సరిపోదు. ఎక్స్టెండ్స్ పేరెంట్ క్లాస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి పేరెంట్ క్లాస్లో ఉన్న అన్ని చైల్డ్ క్లాస్కి వచ్చేసాయి. దీన్నే ఇన్హెరిటెన్స్ అంటాం అనమాట. సో ఇప్పుడు మనం పేరెంట్ క్లాస్ కాదు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సింది, చైల్డ్ క్లాస్ క్రియేట్ చేయాలన్నమాట. సో అంటే మన లోయర్ క్లాస్కి సో ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడినప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ ఓబీజే డాట్ మెత్ ఓబీజే డాట్ నేమ్. ఇప్పుడు చూడండి ఇష్యూ అనేది మనకు రిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు రన్ చేస్తే మీకు రెండు వచ్చేస్తాయి అనమాట. సో నేను ఇక్కడ ప్రొటెక్టెడ్కి నేమ్ మారుస్తాను. ప్రొటెక్టెడ్ అంటే మనం ఏమనుకున్నాం, ఇక్కడ సిబ్లింగ్స్ కూడా వాడుకోవచ్చు అనమాట, మన కార్ అనమాట ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ రన్ చేసినప్పుడు రెండు వర్క్ అవుతాయి. ఓకే, ఇంకా లాస్ట్ది ఏంటి అంటే ప్రైవేట్. ప్రైవేట్ ఏంటి అంటే అది విత్ ఇన్ ద క్లాస్ తప్ప ఇంకెక్కడ వర్క్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటికి ప్రైవేట్ ఇచ్చాను అనుకోండి నేను, ప్రైవేట్ అనేది విజిబుల్ కావట్లేదు ఇక్కడికి, ఎందుకంటే అది ఓన్లీ బిలాంగ్స్ టు దిస్ క్లాస్ అనమాట. ఈ క్లాస్ మాత్రమే వాటిని వాడుకోగలదు. ఓకే, ఒకవేళ అవుట్ సైడ్ ద క్లాస్ వాడాలంటే గెటర్స్ అండ్ సెటర్స్ మాత్రం యూజ్ చేసుకోవాలి. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ నేను ఒక మెయిన్ మెథడ్ రాస్తున్నాను. సో ఇవి రెండు వాడాలంటే నేను ఇక్కడ మాత్రమే వాడుకోవచ్చు. ప్రింట్ చేసి చూద్దామా ఇక్కడ. ఓకే, పేరెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో నేను ఇక్కడ కామెంట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఓపీజే డాట్ మెత్ అంటే ఇక్కడ యాక్సెస్ అవుతుంది అనమాట. విత్ ఇన్ ద క్లాస్ మాత్రమే వర్క్ అవుతుంది, ప్రైవేట్ పెట్టామంటే ఇంకెక్కడ వర్క్ అవ్వ అనమాట. ఓకే, ఇక్కడ మనకేంటి ప్రైవేట్లో ఏం మాట్లాడుకున్నాం అంటే బ్రష్ గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే ఓన్లీ ఈ క్లాస్ మాత్రమే వాడుకోగలదాన్ని. సో బ్రష్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ కూడా ట్రై చేసి చూద్దాం. అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్, ఇది విత్ ఇన్ ద క్లాస్ స్కోప్ కదా, అవుట్ సైడ్ ద క్లాస్ అంటే వేరే క్లాస్లో ట్రై చేద్దాం. అంటే దీన్ని పట్టుకొచ్చి ఇక్కడ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ఎర్రర్ వస్తుంది, కెనాట్ బి విజిబుల్ అనమాట. అది ప్రైవేట్ అన్నమాట. ప్రైవేట్ ఓన్లీ యాక్సెస్డ్ ఇన్ విత్ ఇన్ ద క్లాస్. దట్స్ ఇట్ గైస్, సింపుల్.